పౌలు హెబ్రీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరు మీ శరీర సంబంధమైనటువంటి తండ్రులకు లోబడుతూ ఉన్నారు, వారు చెప్పింది వింటూ ఉన్నారు, మంచిదే. అయితే ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవునికి మీరు మరి ఎక్కువగా లోబడి ఉండాలి కదా. మీ పైన ఉన్నటువంటి అధికారులకు మీరు లోబడుతూ ఉన్నారు. మన భారతదేశంలో ఉంటున్నటువంటి చట్టాలకు మనం లోబడుతూ ఉన్నాం. ఇవన్నీ చేయడం మంచిదే. అయితే మన ఆత్మీయ జీవితంలో మనము దేవునికి ఎంతగా లోబడుతున్నామో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మీరు రెడ్ లైట్ దాటితే మీకు ఫైన్ వేస్తారు అన్నటువంటి నియమమును బట్టి మీరు విధేయత చూపుతూ ఉన్నారు. అయితే ఆత్మీయ జీవితంలో దేవునికి అవిధేయతను చూపితే ఎంత నష్టమో దేవుడు ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు రాయించాడు. ఆది కాండములోని ఆదాము హవ్వల యొక్క ఫెయిల్యూర్ని దేవుడు ఎందుకు రాయించాడంటే వారు చూపినటువంటి అవిధేయతను బట్టి వారు ఎంతగా నష్టపోయారో మనం అర్థం చేసుకోవడానికి. ప్రకటన గ్రంథంలో దేవుని ఉగ్రతతో నింపబడినటువంటి ఆ యొక్క 7 పాత్రలు ఎందుకు కుమ్మరించబడ్డాయి అంటే దేవునికి అవిధేయత చూపుట వలన మానవుని దుస్థితి ఎంత హీనంగా భయంకరంగా ఉంటుందో మనకు తెలియజేయడానికి. దేవుడు తన వాక్యంలో దేవునికి అవిధేయతను చూపుట వలన కలిగేటువంటి నష్టాలే కాదు, దేవునికి విధేయతను చూపుట వలన మన జీవితంలో జరిగేటువంటి అద్భుతాలను కూడా రాయించాడు. హల్లెలూయా. ఇన్ని దేవుడు మన కొరకు తెలియజేసినప్పటికీ ఎందుకు మనం ఇంకా దేవునికి అవిధేయతనే చూపుతూ ఉన్నాం? దేవుని మాటలు వింటూ ఉన్నాం, పాటలు పాడుతూ ఉన్నాం, వాయిద్యాలు వాయిస్తూ ఉన్నాం, మందిరానికి వస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, బైబిల్ చదువుతూ ఉన్నాం. ఒక క్రైస్తవుడు చేయాల్సినటువంటి సహజ సిద్ధమైనటువంటి పనులన్నీ చేస్తూ ఉన్నాము. కానీ ఎంతమంది క్రైస్తవులు దేవునికి విధేయతను చూపుతూ ఉన్నారు? చాలు, గడిచినటువంటి సంవత్సరములు దేవునికి అవిధేయతను చూపావు. ఈ నూతన సంవత్సరంలో అయినా నీ జీవితంలో నీ ఒక తీర్మానం చేయాలి. ప్రభువా, నేను నీ మాటకు విధేయతను చూపుతాను, నీ వాక్యానికి విధేయతను చూపుతాను, నేను నీకు లోబడి జీవిస్తాను. ప్రభువా, నీ వాక్యం దేన్నైతే చేయమని చెప్తుందో నేను దాన్ని చేస్తాను, నీ వాక్యం దేన్నైతే చేయొద్దని చెప్తుందో నేను దాన్ని చేయను ప్రభువా అని నీ జీవితంలో నీవు తీర్మానం చేయాలి.